ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. గుడ్ మార్నింగ్ కాదు, యాక్చువల్లీ గుడ్ ఆఫ్టర్నూన్. సో టైం అయితే చూసుకున్నట్లయితే మనకు 4:57 అయితే అవుతుంది, 4 దగ్గరలో ఉంది. సో ఇప్పుడైతే ఆన్లైన్ చేసుకుంటున్నా. ఆల్రెడీ మార్నింగ్ అయితే డ్యూటీ చేశాను. సో 1840 రూపీస్ ఏమో చేశాను. మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయిపోయి 10 o'clock వరకు చేసుకొని ఇంటికి వచ్చాను. కొంచెం పర్సనల్ వర్క్ ఉండి. సో మొన్న ఎందుకు వీడియో రాలేదంటే, మొన్న వీడియో తీసినా కానీ సో అప్లోడ్ చేసేంత టైం లేకుంటుండే, ఊరెళ్ళినా కాబట్టి. సో మీకు అందరికీ చెప్పిన ఇంట్లో లేడీస్ లేరని. సో ఇక ఆ రోజు ఏ రోజు అంటే మొన్న నైట్ తీసుకుని రావడం జరిగింది. నిన్నంతా కొంచెం వేరే హాస్పిటల్ పని నుండి అటు చూసుకొని వచ్చిన. సో ఈ రోజు అయితే మార్నింగ్ స్టార్ట్ అయినా. సో మొన్నటి ఎర్నింగ్, ఈ రోజు ఎర్నింగ్ కంటిన్యూస్గా మనము ఖాతా బుక్లో ఎంట్రీస్ ఇస్తాంగా, ఎంట్రీలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటా. సో మీకైతే చూపిస్తాను. సో వీడియోని చూడండి, వీడియో ఎండ్ వరకు చూడండి. సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే, హై బ్రదర్, నా పేరు ప్రవీణ్. నేను హైదరాబాద్లో ఓలా, ఊబర్, ర్యాపిడోకి సంబంధించిన బిజినెస్ అయితే, ఆన్లైన్ టాక్సీ కార్ బిజినెస్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎవ్రీడే ఒక వీడియో సో యూట్యూబ్లో వస్తుంది. అనానుకూల పరిస్థితుల వల్ల, ఏదైనా పర్సనల్ ఇష్యూస్, ఏదైనా లీవ్స్ వల్ల అయితే సో ఆ రోజు వీడియోస్ అయితే రాకపోవచ్చు మేబీ. సో ఎనీవే మొత్తానికి అయితే ఆన్లైన్ అయితే చేసుకుంటున్నా. 4 o'clock అవుతుంది. సో ఇప్పటి నుంచి సో మనం నైట్ 12-1 వరకు అయితే మనకు అవకాశం ఉంది, చేసుకోవచ్చు. మంచిగా గట్టిగా పడుకొని అయితే లేచిన. సో సక్సెస్ఫుల్గా అయితే ఆన్లైన్ అయితే చేసుకున్నా. నేను మార్నింగ్ 124 kilometers అయితే తిరిగిన. సో నిన్న సిఎన్జి అయితే కొట్టించుకొని వచ్చి పక్క పెట్టేసిన. మార్నింగ్ ఇక నడిపించిన. ఇగో ఎక్కడ జైగూడ అట, వెంకటేశ్వర నగర్, జియాగూడ పడుతుంది. 591, 27 kilometers, 3.6 kilometers. ఓలాలో గట్టిగానే ఉంది. ఓలా ఆన్ చేసుకున్నాం. నెక్స్ట్ ర్యాపిడో ఆన్ చేసుకుందాము. సో ర్యాపిడోలో ఎంత పడుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛార్జింగ్ పెట్టుకుందాం. సో వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి. మళ్ళీ అదే పికప్ పడుతుంది, ఎవరు తీసుకుంటలేరు కాబట్టి. 591 ఇస్తారట జియాగూడ. మనం జియాగూడ పోం కదా. ఓకే, లెట్స్ గో. ర్యాపిడో కూడా సక్సెస్ఫుల్గా ఆన్లైన్ అయితే చేసినాం. ర్యాపిడోలో 450 చేసినాం ఇవాళ. సో ఓలాలో 1140 చేసినాము. సో అది నెక్స్ట్ ఊబర్లో ఎంతో చేసి 278 చేసినాం. వేస్ట్ కూడా వద్దంటే పడుతుంది అని ప్రైస్ 61 రూపీస్ ప్రైస్ పెంచి ఇస్తాడు. సో అయినా కానీ నేను తీసుకోలేదు. నాకైతే ఊబర్లో ఒక పికప్ అయితే వచ్చింది. ఇక్కడ రాంపల్లి ఎక్స్ రోడ్ నుంచి అల్వాల్ వెళ్ళారట. 13 kilometers 331 రూపాయలు ఇస్తా అన్నాడు. అమేజింగ్. మేడం రాంపల్లి ఎక్స్ రోడ్ పెట్టి ఇంటికాంచెల్లి ఎక్స్ రోడ్ వరకు వస్తుంది. పాపం ఆ దగ్గర ఉండ కాడి నుంచి పికప్ తీసుకున్నట్టుంది. ఎనీవే మన గుడ్ న్యూస్, మనకు ఓలాలో కూడా ఒక పికప్ వచ్చింది. కాకపోతే పికప్ డెస్టినేషన్ దూరం, కానీ మణికొండకి వెళ్ళాలి. 1 hour 31 minutes చూపిస్తుంది. 660 రూపీస్ ఇస్తా అన్నాడు, 35 kilometers. నాకెందుకు ఊబరే బెటర్ అనిపించింది. బట్ ఊబర్ తీసేసుకొని మనము లెట్స్ గో టు ద డ్రాప్ పాయింట్. ఎందుకంటే అల్వాల్ నుంచి మనకు పికప్స్ దండిగా పడే అవకాశం ఉంటుంది ఈ టైంలో. ఎందుకంటే టైం 4 అవుతుంది కాబట్టి అక్కడ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ కానీ, హైటెక్ సిటీ కానీ, కూకట్పల్లి కానీ పోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎనీవే వీడియోని అయితే లైక్ చేయొచ్చు కదా బ్రదర్, ప్లీజ్. సో ఊబర్ లో డ్రాప్ అయితే అయిపోయింది. క్యాష్ కలెక్ట్ 369.99 చేంజ్ ఏదో వచ్చింది. సో మొత్తానికి అయితే క్యాష్ కలెక్ట్ చేసుకున్నా. ఇంకో పికప్ కూడా వచ్చింది మనకు. ఓకే, మెయిన్ రోడ్ లో ఉన్నారు. ఇది 25 minutes 370 అయితే కొట్టేసింది మనకి రైడ్ లా. ఈ పికప్ మనకు 25 minutes బిఫోర్ వచ్చింది ఈ పికప్. సో అప్పుడు యాక్సెప్ట్ చేసిన. యూసఫ్ కూడా వెళ్ళాలట. ఇక్కడ నుంచి 15 kilometers 16 kilometers ఏమో చూపించింది. సో 341 రూపీస్ ఏమో ఇస్తా అన్నాడు. సో ఓకే, వర్కౌట్ అవుతుంది అని తీసుకున్నా. ఎందుకంటే అక్కడ మనకు సిఎన్జి కూడా 2.7 ఉంది. అక్కడ పోయేసరికి రెడ్ లైట్ వెలుగుతుంది మ్యాక్సిమము. ఎందుకంటే ఏసీలో కొడుతున్నాము, ఎండ గట్టి కొడుతుంది కాబట్టి. సో అక్కడ ఈ మేడం దించేయంగానే మాకు డ్రైవర్ లేకుండా సిఎన్జి పట్టించుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే నేనైతే యాక్సెప్ట్ చేసిన. జస్ట్ 900 meters లో పికప్ ఉంది. సో పికప్కి వెళ్తున్నా. సో పికప్కి వెళ్ళి, ఎందుకంటే ఇప్పుడు ఊబర్ సరిగా నడిపించలేను కాబట్టి కొంచెం రేటు కొంచెం ఎక్కిస్తానట్టుంది ఈ టైంలో. పీక్ టైం కూడా కాదు ఏమి, కానీ ఏమో చూద్దాం. డ్రాప్ అయిపోగానే చేంజ్ కొట్టించుకుందాం, ఫుల్ ట్యాంక్ చేసుకొని. ఇక నైట్ ఏ ఇబ్బంది లేకుండా మనము నైట్ 12-1 వరకు రైడ్స్ అయితే కంప్లీట్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. ఈ డ్రాప్ అయిపోయాక మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. లెట్స్ గో. అయితే 390 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మనకు 400 అయితే ఇచ్చేసిండు. ఆఫ్లైన్ అయితే చేసేసిన నేను. సో ఇక్కడ నుంచి యూసఫ్ కూడా
మనకు చాలా దగ్గర వెళ్ళి మనమైతే సిఎన్జి కొట్టించుకుంటాం. క్యాష్ కలెక్టర్ 390 ఇచ్చి మనకి ఎంత ఇచ్చిండు చూడు, 316 రూపీస్ ఇచ్చిండు. మొత్తానికి అయితే ఊబర్లో 916 రూపీస్ అయితే చేసినాం 3 ట్రిప్స్. ఇప్పటి వరకు అయితే 157 కిలోమీటర్స్ తిరిగినాము. సో మనకు ఫుల్ ఏసీ తోటి ఇంత మైలేజ్ వచ్చింది అన్నట్టు. సో ఇప్పుడు బంక్కి అయితే వెళ్తున్నా, గ్యాస్ ఫిల్ చేసుకొని మళ్ళీ గెట్ బ్యాక్ టు ద ఆన్లైన్. ఫుల్ ట్యాంక్ సిఎన్జి అయితే పట్టించుకున్నాము. మంచి ప్రెజర్ తోటి అయితే ఎక్కింది. 230 to 250 మధ్యలో ఎక్కింది ప్రెజర్ అయితే ఫుల్గా. సో మనకైతే ఊబర్లో ఒక పికప్ అయితే పడ్డది. వర్షం అయితే వస్తుంది, తలకాయ అయితే బాగానే వస్తుంది. వేడివేడిగా ఒక కప్ ఆఫ్ టీ తీసుకొని వెళ్ళిపోదాం పికప్కి. సో మనకైతే ఊబర్లో 431 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇక్కడ రింగ్ రోడ్ దగ్గర గార్ బిల్డింగ్ దగ్గర డ్రాప్ అయితే చేసినాం మనము. రింగ్ రోడ్ ఎగ్జిట్ దగ్గర పెట్టి 2 కిలోమీటర్ ఎక్స్ట్రా తీసుకొచ్చిండు. అది ఎట్లుంటుంది ముచ్చట వీళ్ళది. సో ఎనీవే మనకైతే ఓలాలో ఒక పికప్ అయితే వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఈ ఎర్రగడ్డ వెళ్ళాలట. 16 కిలోమీటర్స్ మనకి ఎంత ఇస్తా అన్నాడు, 430 ఏమో ఇస్తా అన్నాడు మనకు ఇచ్చేది ఓలాలో. సో ఇది ఒక 4 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్. సో లెట్స్ గో. అయితే చేసిన మనోడు నో రెస్పాన్స్ హలో అన్నాడు, కట్ చేసిండు. క్యాన్సిల్ గిట్లా చేస్తాడేమో, మాకైతే నమ్మకం లేదు. సో చూద్దాం. లాస్ట్ రైడ్లో 321 అయితే ఇచ్చిండు మనకు. మనం లొకేషన్కి వచ్చి క్యాన్సలేషన్ ఫీజు ఎంత ఇస్తాడో చూడాలి. 22 ఇస్తాడా? 4 కిలోమీటర్లు వచ్చిన. సార్ మళ్ళొకసారి చేద్దాం. ప్రెస్టీజ్ గ్రూప్ ఫోన్ అయితే నాట్ రెస్పాండింగ్ బ్రదర్, రెస్పాండ్ అవుతలేడు. సనోహర్ దుషద్ అట. నేను ఊబర్లో ఒక పికప్ అయితే తీసుకున్నా. మనకు గార్ బిల్డింగ్ నుంచి అయితే వచ్చింది చిలుకూరట, మియాపూర్ మయూర్ నగర్ వెళ్ళాలట. సో 370 రూపీస్ ఇస్తా అన్నాడు. 18 కిలోమీటర్స్ 15 మినిట్స్ డ్రాప్. సో తీసేసుకున్నా. మనోడు కనుక ఇంకా 1 మినిట్లో రాకపోతే లెట్స్ గో టు ద పికప్ పాయింట్, వెళ్ళిపోదాం. టైం అయితే అయిపోయింది. మనోడు ఫస్ట్ ఫోన్ కాల్ ఎత్తి చేయంగానే నాకు అప్పుడే డౌట్ కొట్టింది. ఓకే క్యాన్సిల్ అయితే చేసేసిన. ఇక ఊబర్లో పికప్కి వెళ్ళిపోదాం. ఓకే లెట్స్ గో టు ద ఊబర్ పికప్ పాయింట్. ఏమన్నా దీంట్లో అక్కడి నుంచి మంచి అమౌంట్ వస్తే సో తీసేసుకోవచ్చు. సో 600 హిమాయత్ నగర్ 623 అట. మళ్ళీ 4 కిలోమీటర్స్. దేవుడా సాగు కొడతాను చూడండి. వెస్ట్ మారేడుపల్లి 4 కిలోమీటర్స్ పికప్. ఈ నమ్మకం తక్కువ పికప్లు ఇవన్నీ ఫుల్గా ఇస్తాను. కానీ అయితే రైడ్లో 450 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ రైడ్ కూడా వచ్చింది మనకు ఊబర్లో, కానీ మనం తీసుకోము. మనకి ఎందుకంటే ఓలాలో ఒక రైడ్ వచ్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 570 రూపీస్ ఇస్తా అన్నాడు. 23 కిలోమీటర్స్. ఇది ఒక 2 కిలోమీటర్స్ పికప్ ఉంది మనకు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 70 నిమిషాలు అట, అంటే 1 hour 10 minutes చూపిస్తుంది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 2.93 కిలోమీటర్స్ ఉంది. లెట్స్ గో. మనకైతే ఎక్కువనే ఇస్తా అన్నాడు, అడుగుతుంది. నుంచి మనం మణికొండ వచ్చినాము. 322 ఇచ్చిండు. మనకు 340 ఇస్తా అన్నాడు. సో టోటల్ అయితే మనకు 2019 అయినాయి. సో ఇంకా బుకింగ్ అయితే మోగట్లేదు. సో ర్యాపిడో అయితే ఆన్ చేసుకున్నాం. ర్యాపిడో రేట్లు తగ్గిపోయినాయి భయ్యా. నైట్ అయిపోయింది కదా, రేట్లు తగ్గిపోయినాయి. 11 అవుతుంది. ఇప్పటివరకు అయితే 250 కరెక్ట్ 250 కిలోమీటర్స్ తిరిగినాం. 4000 రూపాయలు అయింది. సో ఇంకా 1000 రూపాయలు డ్యూ ఉన్నాం మనం. 1000 రూపాయలు కొట్టాలి ఎక్స్ట్రా. కానీ ఎక్కడ ఇది ఉప్పు కూడా అట. ఉప్పు కూడా మనం పోం. సారీ, ఎక్కడ ఉప్పు కూడా స్టేషన్ మణికొండ. ఎక్కడ ఎల్లమ్మ బండ దగ్గరనే పడ్డది. కానీ ఇక్కడ 340 2 అయ్యే. ఎల్లమ్మ బండకే 2 ఫోన్లలో ఎయిర్ ఫోర్స్ కాలనీ అట. 6 కిలోమీటర్లు. అబ్బో, ఇంకా 6 కిలోమీటర్లు కూడా పోతాడా?
ర్యాపిడోలో చిలకల కూడా పడింది 425 అట 222 కిలోమీటర్స్ మనకు రైడ్ యాక్సెప్ట్ అయితే చేసిన. ఓలాలో అయితే ఒకటే మోగుతుంది నాన్ స్టాప్. సో మనకు ర్యాపిడోలో వెళ్ళిపోతాం. 22-24 అంటే నియర్ 19 కిలోమీటర్స్ అట్లా ఇస్తున్నాడు. లెట్స్ గో. సో మనకైతే లాంకో హిల్స్ రోడ్డు నుంచి అయితే పికప్ అయితే తీసుకున్నాము. ఎక్కడికంటే ఉప్పల్కు 29 కిలోమీటర్స్ అంటే 30 కిలోమీటర్స్ చూపిస్తుంది. 503 రూపీస్ ఇస్తా అన్నాడు. సో మనకు 1 అవర్లో వెళ్ళిపోతాం. ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి నైటే కాబట్టి. సో కస్టమర్ కూడా వెయిట్ చేస్తున్నాడు. ఇందాక ర్యాపిడోలో వచ్చింది భయ్య, మగ్దా విలేజ్ అట, అది కోకాపేట్లో ఉంది. ఇక్కడ మన అల్కాపూర్ టౌన్షిప్ పికప్ వచ్చింది. నేను 2 కిలోమీటర్ నుంచి పికప్ వస్తే క్యాన్సిల్ చేసింది. లొకేషన్ వేరే ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. ఇక మనకు 40 రూపీస్ వచ్చిందిలే, కానీ ఇక అక్కడి నుంచి మనకు ఓలాలో వచ్చింది. ఆటోమేటిక్ యాక్సెప్ట్ అయిపోయింది. సో తీసేసుకున్నాము, వెళ్ళిపోతున్నాం పికప్. ఈయన కూడా ఉండడం, మళ్ళీ ఏదైనా వస్తే వెళ్ళిపోయింది ఏమో తెలియదు. ఉంటే మన అదృష్టం, లేకపోతే ఇంకో బుకింగ్ కోసం వెయిటింగ్. అయితే 473 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. సో మనకు ఫోన్పే చేసేసిండు 473. ఇంకా రైడ్ చిలకా నగర్లో డ్రాప్ అయిపోయింది మనకు. ఒకసారి మనకు అప్డేట్ అయిపోయినాలే. ఇది ఈ రోజులో నిన్నట్లోనే పడ్డది. ఇది సంపాదన చరిత్ర. ఓకే. సో మనమైతే 2500 చేసినాము. $2521. సో మనమైతే ఎంట్రీస్ అయితే చేసుకుందాం ఇక డైరెక్ట్. ఎందుకంటే యాక్చువల్లీ మీకు సిఎన్జి సేల్స్ మొన్నటిది కూడా చూపించాలి, 4th ఎంత అయింది అనేది. సో ఒక్కసారి మొన్నటిది చూపిస్తాం మీకు. ఎందుకంటే కొంచెం 5th సారీ 6th మనం హాలిడే తీసుకున్నాము. 5th మనం హాలిడే తీసుకున్నాము. 4th చూడాలి. ఈరోజు 7th పడ్డది కదా. 2 డేట్స్ అదే రోజు. సో మనకైతే 2799 రూపీస్ అయింది. 757 మనమైతే ఫ్యూయల్ కొట్టించుకున్నాం. 2042 రూపీస్ అయితే మనకు. సో ఆ రోజు అయితే మనకు వర్కౌట్ అయింది. నెక్స్ట్ మనకు సిఎన్జి సేల్స్. సో ఇది నిన్న కొట్టించింది, ఇది ఈరోజు కొట్టించింది ఫ్యూయల్ మనకు 25, 21. సారీ, ఎడిట్ ఎంట్రీ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. ఓలా బిజినెస్. మనం అయితే 284 కిలోమీటర్స్ అయితే తిరిగినాము. కిలోమీటర్స్ గుర్తుంటుంది అట్లా. సో నెక్స్ట్ యూ గాట్ ర్యాపిడోలు ఎంత చేసినాము అంటే, ఊబర్లో కొంచెం పర్లేదు, ఇవాళ మంచిగానే బిజినెస్ అయింది ఈరోజు. సో 490. $450 అంటే 20 రూపీస్ తీసేస్తే 430 + 40 470. ర్యాపిడో బిజినెస్. ర్యాపిడో తీసుకుంటలేదు ఇది. సరే మనం నార్మల్గా ఎంటర్ చేద్దాం.
ర్యాపిడో చాలా తక్కువ అయింది. ఊబర్ చూద్దాం, ఊబర్ ఎంత అయింది అనేది. ఊబర్ 1591 అయింది. ఊబర్ బిజినెస్. ఓకే, సో ఈరోజు రిపోర్ట్ అయితే చూసుకుందాం ఒక్కసారి మనము. సారీ, 4582 రూపాయలు అయింది. 740 ఈరోజు. సారీ, నిన్న కూడా కొట్టాలి. సో 1316 మనకు ఫ్యూయల్ అంటే ఇంకా మనకు ఉన్నది ఇంకా 3 పాయింట్లు 4 పాయింట్లు ఉంది, 3 పాయింట్లే ఉంది. సో 1360 అంటే ఒక 1000 రూపీస్ కాలింది అనుకుందాం. కానీ మనకు క్యాల్కులేటర్, రెగ్యులర్ క్యాల్కులేటర్ ఉంటుంది కాబట్టి సో మనకైతే 3266 మనకు వచ్చింది. 3266 మైనస్ 1476 ఈజ్ ఈక్వల్ టు మనకి ఈరోజు ఎర్నింగ్ 1790 రూపీస్ మనకు మిగిలింది. ఇది ఇవాళ ఎర్నింగ్.